మేడం ఇది కేసినేని నాని అసలు ప్రజెంట్ జనరేషన్లో అసలు ఎలా ఉందంటే రాజకీయాలు వైసీపీ నుంచి టీడీపీకి వలసలు వెళ్తున్నాయి. పోనీ టీడీపీని వీడితే వాళ్ళు ఏ బీజేపీకి వెళ్తున్నారో లేకపోతే ఎట్లా లేకుండా కామ్గా ఉంటున్నారు, కానీ ఇటు నుంచి అంటే ఎవరు వెళ్ళట్లా. ఈయన వెరైటీ జంప్ చేశాడు, దీన్ని ఎలా చూడాలి అసలు? కొంచెం కొరుకుపడని సమస్యనండి, కొంచెం అంతుపట్టని విషయమే. అలా అని బ్రహ్మ పదార్థం ఏం కాదు. అక్కడ సింపుల్గా ఏం జరిగింది, స్ట్రాటజీ ఉందంటారా? స్ట్రాటజీ ఉంది. ఈ విషయంలో తెలుగుదేశం కూడా కొంచెం బుజ్జగించే ధోరణి అయితే చేయలే. కావాలనే పంపి కూడా ఉండొచ్చు, అక్కడ ఏముందో కనుక్కోనరా అని. అంటే అతని రాజకీయ జీవితాన్ని అతను నాశనం చేసుకోడుగా. అట్లా చెప్పే స్ట్రాటజీస్ తెలుగుదేశానికి లేవు, వెళ్ళే బుద్ధి అతనికి లేదు. ఎందుకంటే అతనికి ఒక ఓన్ స్ట్రక్చర్ ఉంది. కాకపోతే ఇక్కడ వీళ్ళ విషయంలో జరిగింది ఏంటంటే, ఇతను నిజానికి కేసినేని నాని అనే వ్యక్తి చాలా గట్స్ ఉన్నాడు. సందర్భాన్ని బట్టి అవసరమైతే తప్పు ఒప్పుకునే మనిషి, అధినాయకుడికి ఎంతో కొంత అణిగిమణిగి ఉండే వ్యక్తి. 2 సార్లు ఎంపీగా చేశాడు. కష్టకాలంలో పార్టీకి మంచి సపోర్ట్గా ఉన్నాడు. కాకపోతే కేసినేని నాని ఏంటి అంటే, ఎంత అధినాయకుడికి అణిగిమణిగి ఉన్నప్పటికీ కూడా కొంచెం ఆ బెజవాడ రక్తంలోనే ఒక వాళ్ళకు కూడా ఒక సెల్ఫ్ ఉంటుంది. అక్కడే కొంచెం ఇబ్బందికరమైన జీన్స్ అవి, విజయవాడవి. వాళ్ళ ఆత్మగౌరవాన్ని అయితే వాళ్ళు ఎప్పుడు అస్సలు తాకట్టు పెట్టుకోరు. అయితే ఆ జీన్స్ ప్రభావం ఏంటంటే, ఆ విజయవాడ జీన్స్ వాళ్ళు ఏదనుకుంటే అది చేయాలి. అంటే అక్కడ ఏమైనా పోతాయంటే కూడా వదులుకుంటారు. ఎందుకంటే ఇంపార్టెంట్. కేసినేని నాని విషయంలో బస్సుల గురించి గొడవలు జరుగుతున్నాయి, ప్రైవేట్ బస్సుల గురించి. దాదాపు వాళ్ళ తాత ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో ఉంది. కేసినేని తాత అంత పెద్ద బ్రాండ్ని తీసి పక్కన పెట్టేశాడు. అప్పుడు అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు, ఏంటిది అని. అంటే అతను చెప్పింది ఒకటే, నేను సమాధానం చెప్పుకోవాల్సి వస్తున్నా ప్రతిసారి. ఆ రోజు ఏం జరిగిందంటే, ట్రాన్స్పోర్టు కమిషనర్ దగ్గర కేసినేని నాని కొంచెం ఆవేశపడ్డాడు. ఆవేశపడితే సహజంగా బ్యూరోక్రాట్స్ జోలికి పార్టీ వాళ్ళు వెళ్తే చంద్రబాబు నాయుడు ఒప్పుకోడు. చంద్రబాబు నాయుడు బ్యాడ్ నేమ్ వస్తుంది. అది ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే అతనికి కొంచెం గౌరవం ఎక్కువే. అందుకని వాళ్ళతో ఎక్కువ మర్యాద ఇవ్వాలి, ఎక్కువ పని చేయించుకోవాలి అనుకుంటాడు. ఆ ప్రాసెస్లో కొంచెం ఎక్కువ తక్కువ నాని మాట్లాడేసరికి కేసినేని నానితోటి సారీ చెప్పించాడు. చెప్పమన్నాడు కాబట్టి చెప్పాడు. అక్కడ ఆత్మగౌరవం ఒకసారి దెబ్బతినింది. అప్పుడేం ఆలోచించాడంటే, నేను ఇప్పుడు వీళ్ళ దృష్టిలో ఉన్నా, నాది ట్రాన్స్పోర్ట్ బిజినెస్, మళ్ళీ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అంటే అవకతవకలు జరగకుండా ఉండవు, నేను వీళ్ళతో మళ్ళీ ఇంకోసారి మాట పడాల్సిన అవసరం నాకు లేదు అని బిజినెస్సే మూసేశాడు. అలాంటి వ్యక్తి. పైగా అతను వ్యక్తిగతమైన ఒక ఇమేజ్ని, గ్లామర్ని పెంచుకోవాలి అనే వ్యక్తి. అది విజయవాడ వాళ్ళకి బాగా ఉంటుంది, ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది. ఎక్కడ వ్యక్తిగతంగా ప్రతిష్టకు దెబ్బ తగులుతుంది అంటే, వీళ్ళు అబ్బో చాలా గొప్పోళ్ళు, మోసాలు చేయలేదు, నేను అట్లేం చెప్పు. వాళ్ళని బాగా నమ్ముకుంటారు, మాకు చాలా ఆత్మగౌరవం ఉంది అనుకుంటారు. ఎవరైనా దానికి విరుద్ధంగా మాట్లాడితే ఊరుకోరు, చిటికలేసి మాట్లాడతారు. రెస్పెక్ట్ అందరికీ ఉంటుంది. దానికోసం ఒక్కోసారి అవసరమైంది వదులుకుంటారు కూడా, నష్టపోతారు. అయితే ఈ పరిస్థితుల్లో బిజినెస్ కూడా పక్కన పెట్టేశాడు. వ్యక్తిగతంగా గడ్కరీతోటి అతనికి మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. అంటే దానికి కూడా అసలు బీజేపీ వాళ్ళతో రాసుకుని పూసుకుని తిరుగుతాడు నాని అని చెప్పి. నాని అంటే పడని ఒక వర్గం తెలుగుదేశంలో ఎప్పుడూ చంద్రబాబు నాయుడికి పితిరీలు మోసే గ్యాంగ్ ఒకటి ఉంటుంది కదా, ఆ గ్యాంగ్ మోస్తూనే ఉంటుంది అనమాట. మోస్తూనే ఉంటే సహజంగా చంద్రబాబు నాయుడు ప్రతిసారి అనుమానించి అతని దగ్గర నుంచి ఒక సమాధానం తెప్పించుకుని ఈ రచ్చంతా ఎందుకని చెప్పి అతను కూడా చూసి చూడనట్లు పోయిన సందర్భం. అసలు ఒకానొక సందర్భంలో ఏం పుకారు పుట్టించారు అంటే, అసలు బీజేపీలో చేరుతున్నాడు అని కూడా పుకారు పుట్టించారు. సరే,
ఏది ఏమైనప్పటికీ 2 సార్లు ఎంపీ అయ్యాడు కాబట్టి ఇతని సొంత తమ్ముడికి ఏం చెప్పారు అంటే, ఉంటారు కదా కొంతమంది ఓర్చుకోలేని వాళ్ళు, లేకపోతే కావాలని చెప్పేవాళ్ళు, నువ్వెందుకు ఎంపీ అవ్వకూడదు, మీ అన్నయ్య ఎందుకు ఉండాలి, మీ అన్నయ్య 2 సార్లు ఎందుకు అవ్వాలి, పైగా వాళ్ళిద్దరూ నీకేం తక్కువ అని కూడా అంటారు. కలిపి బిజినెస్లు చేసుకున్న వాళ్ళు కూడా, వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉన్నారు. ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్ చేశారు, హైదరాబాద్లో కూడా రియల్ ఎస్టేట్ చేశారు. మంచి కుటుంబం ఒక రకంగా. అలాంటి మంచి కుటుంబంలో అతను ఏమనుకున్నాడంటే, అతను రాజకీయాలు చేస్తాడు, నేను వ్యాపారాలు చేస్తాను, ఇద్దరం కలిసి ఒక మంచి కాంబినేషన్ అనుకున్నారు వాళ్ళిద్దరూ. అలాంటి కాంబినేషన్ దెబ్బతినే విధంగా తమ్ముడిని ఎగదోశారు. అయితే అతని మనసులో కోరికని చెప్పాడు. చెప్తే మరి ఒక ఎంపీ అంటే అప్పటి వరకు ఉన్న సమాజంలో ఉన్న గౌరవ ప్రతిపత్తులు కావచ్చు, ఒక పెత్తనం కావచ్చు, లేదు దానివల్ల వచ్చే సౌకర్యాలు కావచ్చు, అదనపు సౌకర్యాలు కావచ్చు, ఎవరు వదులుకుంటానికి సిద్ధపడతారు? వదులుకోరు కదా. అప్పనంగా ఎందుకు తీసుకెళ్ళి ఇస్తారు? ఇట్లాంటి మీమాంస వచ్చినప్పుడు అధిష్టానం చేయవలసిన పని ఏంటంటే, ఇద్దరిని కూర్చోబెట్టి ఒక రాజీ చెయ్యాలి. ఇప్పటిదాకా నువ్వు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నావు, ఎంపీగా 2 సార్లు ఉన్నావు. నువ్వు నీ తమ్ముడిని ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రోత్సహించి బిజినెస్ నువ్వు పరోక్ష రాజకీయాల్లోకి, ఇప్పుడు రాజ్యసభ ఇవ్వచ్చు కదండి, ఉన్నాయి. అవును, కరెక్ట్. రాజ్యసభ కూడా ఇవ్వచ్చు కదా. లేదు, అతను ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనడానికి, అంటే వెనక్కి వెళ్ళడానికి ఇష్టంగా లేడు, నీకు రాజ్యసభ ఇస్తాము, ఎంపీ ఇస్తామని వాళ్ళ తమ్ముడికి చెప్పటం, ఇద్దరిని కూర్చోబెట్టి అట్లాంటి ఎక్సర్సైజ్ ఏదో జరుగుండాల్సింది. జరుగుంటే ఇంత దాకా వచ్చేది కాదు. ఇవాళ ఒక బలమైన నాయకుడిని తెలుగుదేశం కోల్పోవడం కూడా మంచిది కాదు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో. విజయవాడ పార్లమెంట్ సీట్ అంటే ఆషామాషి సీటు కాదు. కృష్ణా జిల్లా మొత్తం మీద, అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తం మీద ఉన్నది 2 సీట్లు ఉంటాయి. విజయవాడ, మచిలీపట్నం 2 సీట్లు ఉంటాయి. అట్లాంటిది మరి విజయవాడ పార్లమెంట్ సీట్ని కోల్పోవడం అంటే కేసినేని నాని కాకుండా ఇంకెవరన్నా అయితే కూడా ఆలోచించే విషయమే ఇది. ఇదేమంత ఈజీ విషయం కాదు. బలంగా ఎవరైనా ఉన్నారా ఈయన కాకుండా అక్కడ? ఇంకెవరు ఉంటారండి? వీళ్ళు పాతుకుపోయి ఉన్నారు. ఒకప్పుడు లగడపాటి రాజగోపాల్ కాంగ్రెస్కి మంచి లీడరు. లగడపాటి రాజగోపాల్ స్థానంలో ఈయన వచ్చాడు, ఆయన ఓడించి ఈయన వచ్చాడు. ఒకసారి ఆయన ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఈయన గెలిచిన తర్వాత మొన్న కాంగ్రెస్ వైసీపీ పార్టీ వాళ్ళకి అసలు క్యాండిడేటే లేదు, పోటీ చేసే క్యాండిడేట్ లేకపోతే దేవినేని నెహ్రూ కొడుకుని అవినాష్ని తీసుకొచ్చి, తూర్పు పడమర తెలియని అతన్ని తీసుకొచ్చి అతన్ని పెట్టారు. ఓడిపోతానని తెలిసి అతను నిలబడ్డాడు. ఒక్కోసారి అట్లా బలిపోసులు అవుతూ ఉంటారు. పెట్టారు. కేసినేని నానికి, కేసినేని చిన్నికి మధ్యలో సయోధ్య కుదిర్చేది ఎట్లా? కానీ సమయమేమో మించిపోయింది. ఇప్పుడు ఈయనకున్న దారి ఏంటి అంటే, ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు కేసీఆర్ నానికున్న దారి ఏంటి అంటే, ఇప్పటికైనా కూర్చోబెట్టి మాట్లాడి ఒక రకమైన పరిష్కారం చేస్తేనేమో ఒక విధానం, లేని పక్షంలో వెళ్ళి వైసీపీలోనూ చేరలేడు కేసీఆర్ నాని. అవును. అలాగే కాంగ్రెస్ పుంజుకోలేదు, కాంగ్రెస్లోనూ చేరలేడు. ఇంకా మిగిలింది ఏంటి? బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీలో చేరితే, బీజేపీలో చేరినా జనాలు ఆ పార్టీని నమ్ముతారో లేదో తెలియదు. అసలు క్యాడర్ లేదు బీజేపీ క్యాడర్ లేదు. అతను మర్యాదగా రాజకీయాల నుంచి తప్పుకొని తమ్ముడికి రూట్ క్లియర్ చేయడమా, లేకపోతే దగ్గరుండి తమ్ముడిని ఎంపీని చేసి తను రాజ్యసభ సీట్ తీసుకోవడం. 2 సార్లు తమ్ముడు కూడా ఇవ్వచ్చు ఒకటే కదా. ఇప్పుడు రాజకీయాలు కూడా ఎంత దారుణంగా అయిపోయినాయి అంటే అండి, తెలంగాణలో ఎగ్జాంపుల్ తీసుకోండి. ఆయన ఉన్నాడు కదా ఎర్రబెల్లి దయాకర్ రావు, 8 సార్లు ఎమ్మెల్యే అంట. మళ్ళీ ఆయనే కావాలా? అసలు వీళ్ళు గబ్బిలాల్లాగా పట్టుకుని వదలకపోతే ఎట్లా అండి పదవుల్ని? ఇప్పుడు చివరికి ఏమైంది? పరువు పోయింది. మొన్న ఓడిపోయాడు. అసలు రాజకీయాలంటే తెలియని అమ్మాయి చేతిలో ఓడిపోయాడు. అది కొత్త అమ్మాయి అమెరికా నుంచి వచ్చి అమ్మాయి, అసలు అక్కడ కూడా తిరగల 2 రోజులు. అలా కాకపోతే వాళ్ళ అత్తగారు ఎమ్మెల్యే అవుదామని చెప్పి అప్పటి నుంచో పనిచేసింది. అత్తగారి బదులు కోడల్ని నుంచోబెట్టింది. కాకపోతే అక్కడ మ్యాజిక్ ఏంటి అంటే,
ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువ, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు ఎక్కువ అక్కడ. కాంగ్రెస్కే చెయ్యాలి అని ఆంధ్ర వాళ్ళందరూ అనుకోవడం కూడా అక్కడ పనికొచ్చింది. పైగా 8 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు అంటే ఎంత రోత పుట్టిపోయింది. ఇట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే చక్కగా ప్రశాంతంగా మనశ్శాంతిగా రాజకీయాల నుంచి గౌరవప్రదంగా రిటైర్ కావాలి. 60-65 ఏళ్ళకి రిటైర్ అయిపోవాలి. ఆ మర్యాద ఉంటుంది. ఇప్పుడు ఒక 25 ఏళ్ల అమ్మాయి చేతిలో ఓడిపోయాడు అనేది ఉండదు కదా. అక్కడ నేను అమ్మాయి అని తక్కువ చేయడం కాదండి. 25 ఏళ్ళు రాజకీయ అనుభవం లేని, రాజకీయ చరిత్ర లేని, తెలియని అమ్మాయి చేతిలో, క్యాండిడేట్ చేతిలో నువ్వు ఓడిపోయావు అంటే ఇది నీ చేతులారా నువ్వు చేసుకున్న దరిద్రం అనమాట. అయితే ఇదే ప్లేస్లో మనం నానిని కూడా ఊహించుకుంటే తమ్ముడికో అవకాశం ఇవ్వటం, లేకపోతే అధిష్టానం దగ్గర ఖచ్చితంగా చెప్పటం, నేను వదులుకోను, నా తమ్ముడికి ఇంకోటి ఏదన్నా చెయ్యండి అని మాట్లాడడం, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇవాళ విజయవాడ రాజకీయాలని ఒక రకంగా శాసించాడనే చెప్పొచ్చు కేశినేని నాని. ఇవాళ కేశినేని నాని క్రాస్ రోడ్స్లో ఉండటానికి మనం రకరకాల కారణాలు చూసుకున్నాము. ఏది ఏమైనా కొంచెం స్వార్థం తగ్గించుకుని వివేకంతో ఉంటే గనక క్రాస్ రోడ్స్లో ఉంచవలసిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు కటిఫేగా వెళ్ళిపోయినట్టేగా చెప్పలేము. రాజకీయాల్లో ఏదైనా జరుగుతుంది. రేపు పొద్దున్న నామినేషన్స్ వేస్తారనగా ఈరోజు సాయంత్రం సయోధ్య జరుగుతున్న వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ.